హలో అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ వస్తుంది అన్న అధికారంలోకి? అధికారంలోకి అంటే జనసేన, టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదా మరి? 5 సంవత్సరాలు చూశారు కదా. బాగా లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అక్కడ దాదాపు అందరు చెప్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ అంతా చేంజ్ చేసి పారేసిండు ఒకటేసారి. అట్లా చేయొద్దు కదా. ఏదైనా ఏం చేంజ్ చేసిండు సిస్టమ్ అంటే? చేసినట్టు ఆ బ్రాండీ అయితే పక్కగా అనిపిస్తుంది. ఆ ఉసుక దందాలు ఒకటి ఒకటి అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కామన్గా అన్నీ నడిపిస్తారు కానీ మరీ అధ్వానంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. అందరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అధ్వానంగా ఉంది అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారన్న? చంద్రబాబు నాయుడు దాదాపు బాగానే చేసాడు. ఏది చేసినా బాగానే చేస్తాడు. మరీ ఘోరంగానైతే ప్రజల్ని హింసించక తినలేడు. ఒక పద్ధతిగా చేసుకుంటూ పోతాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం గురించి ఏమంటారు మీరు? సింగిల్గా పోటీ చేయొచ్చు కదా మరి. పవన్ కళ్యాణ్ ఆయనకు సింగిల్గా చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. మరి ఇంట్రెస్ట్ లేదు, ఏదో రకంగా ఇద్దరు కలుస్తాను, తప్పేమిది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిస్తేనే కదా పార్టీ గెలిచేది. ఇలా వీళ్ళు ఇద్దరు కలిస్తే తప్పేముంది? ఉందా? ఏం లేదు కదా. మరి దాన్ని వేరే రకంగా చూపించడానికి అవసరమా? ఇప్పుడు ఎన్నికల ముందు చాలామంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి ఇలా జంప్ అవుతున్నారు కదా. అంటే వీళ్ళు ప్రజల కోసం రాలేదా, వీళ్ళ స్వలాభం కోసం వచ్చారనుకోవచ్చా? ప్రజల పేరు చెప్పి అందరు దోసుకునే వాళ్ళే దాదాపు. ఇప్పుడు తక్కువ ఎవడు దోసుకుంటాడో వాడు మంచోడు. ఎవరైనా దోసుకుంటారు అంతే. ఒక 4 టన్నులు అంటాడు, ఒకడు 1 టన్ను అంటాడు. 1 టన్ను తన్నేటంతో గెలిపించుకొని తన్నించుకునే 4 టన్నులు తన్నుకుని గెలిపిస్తే 4 అంత మనం ఉంటామా? అంతే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, కానీ ఇప్పుడు దానికి షర్మిల గారు నాయకత్వం వహిస్తున్నారు కదా. ఇప్పుడు షర్మిల గారు రాకతో ఎలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఆమె వచ్చినాక తెలుస్తుంది కదా. ఎవరైనా కానీ ఒక ప్రయత్నం చేసుకుంటారు, నేను ఒకటి చేయాలని. ఆమె ప్రయత్నం చేసుకునేవాడి ఏముంది. అన్నకు పోటీకి వస్తుంది కదా, అన్నకు సొంత అన్నకే పోటీకి వస్తుంది, ఎలా చూడొచ్చు మరి దాన్ని? చూడొచ్చు ఏముంది, అది కావనే. మన ఇంట్లోనే లొల్లీలు అవుతున్నాయి, వాళ్ళ ఇంట్లో పెద్ద పని అది. ఎవరైనా నిజంగానే గొడవలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకుంటే ఇద్దరు అన్నా చెల్లెలు ఏమైనా గేమ్ అయినా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా అని? అట్లా కూడా చేస్తారు, అట్లా కూడా చేయవచ్చు, చేయకపోవచ్చు. అంతా మనం చూసుకుంటూ పోవాలి అంతే. మనం పోయి ఇప్పుడు ఒక్కరం పోయి వాళ్ళని ఒక్కరిని మనం ఏం చేయలేము. ఏమన్నా ఉంటే అందరం ప్రజలను న్యాయం చూసి గెలిపించాలి వాళ్ళని. షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంట? ఎవరి ఓట్లు షర్మిలకు పడే అవకాశం ఉంది? ఎవరి ఓట్ల? ఆమె ఫాలోవర్స్ ఆమెకు సపరేట్ ఉంటారు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఎవరు రారు. మళ్ళీ ఆమె లాస్ట్కు ఏ పార్టీకి అయితే పోయి సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి కొంచెం మేలు జరుగుతుంది. సొంతంగా చేసేటట్టు అయితే ఏం కనిపిస్తలేదు. ఫైనల్గా అయితే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో? సాధించాలి. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.